హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే జీవన తన ఐడియాస్ని మొత్తం కూడా మీటింగ్లో ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. జీవన చెప్పిన ప్లాన్స్ విని ఈ బోర్డ్ మెంబర్స్ నిరుత్సాహపడతారు. ఇక జీవన ఇలా మనం డిజైన్ చేసి బిజినెస్ చేస్తే మనకి చాలా లాభాలు వస్తాయి అని జీవన అంటూ ఉంటే, ఇక అందులో బోర్డ్ మెంబర్స్ శశికాంత్ గారు, నాకు ఇది ఎందుకో నచ్చడం లేదండి. అన్ని కంపెనీల్లాగే మనం కూడా అదే స్టాక్, అదే మోడల్స్ అయితే మనం ఎలా కస్టమర్ని అట్రాక్ట్ చేస్తాము, మీరే ఆలోచించండి అని అంటూ ఉంటే, శశికాంత్ కూడా అవును, మీరు చెప్పేది కూడా నిజమే, నాకు కూడా ఇది నచ్చలేదు. మనం డబ్బు కోసం బిజినెస్ చేయడం లేదు, కస్టమర్స్ని సంపాదించుకోవడం కోసం బిజినెస్ చేస్తున్నాం. షాపింగ్ అంటే కేడి గార్మెంట్స్ అని మాత్రమే గుర్తుకు రావాలి. అలా రావాలి అంటే మన దగ్గర ఎంతో కొంత కొత్తదనం ఉండాలి కదా. జీవన చెప్పిన ప్లాన్ నాకు కూడా అంత నచ్చలేదు అని అంటూ ఉంటే, ఇక జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక బోర్డ్ మెంబర్స్లో ఇంకా మీకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, తర్వాత ఆలోచిద్దాం అని అంటూ ఉంటే, ఈ ఆనంది ఒక్కసారిగా లేచి నిల్చుని, సార్ నేను మాట్లాడొచ్చా అని అంటుంది. ఓ ఎస్, మాట్లాడండి ఆనంది గారు అని అనగానే ఈ ఆనంది తన ప్లాన్స్ని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆనంది అలా మాట్లాడుతూ ఉంటే అందరూ ఫిదా అయిపోయి చూస్తూ ఉంటారు. చూడండి, మనం కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది పేద, మధ్యతరగతి, రిచ్ పీపుల్ అందరికీ మన డిజైన్స్ నచ్చాలి, అందరి కస్టమర్స్ సాటిస్ఫై అవ్వాలి. సొసైటీలో కేవలం డబ్బున్న వాళ్ళే ఉండరు కదా, చాలామంది పేదవాళ్ళు ఉంటారు, అలాగే మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మనం ఆకర్షించగలగాలి. అప్పుడే మన కంపెనీ మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. పేదవారికి వాళ్ళిచ్చే డబ్బులో క్వాలిటీ తక్కువ ఉన్నా కాస్త రిచ్ లుక్గా ఉండేలా కాస్ట్యూమ్స్ రెడీ చేద్దాం. మధ్యతరగతి వారికి వాళ్ళు ఎలా అంటే మిడిల్గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేద్దాం. రిచ్ పీపుల్ వాళ్ళకి ఇంకా క్వాలిటీ మంచిగా కావాలి అంటే స్పెషల్గా వాళ్ళకి డిజైన్ చేసిద్దాం. అలాగైతే మన కంపెనీ చాలా బాగా డెవలప్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, పేద పేద మధ్యతరగతి, రిచ్ పీపుల్స్ అందరినీ సాటిస్ఫై చేయాలన్నదే నా లక్ష్యం అని అనగానే ఆనంది చెప్పిన మాటలు విని అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఆనంది ఐడియాస్కి అందరూ అట్రాక్ట్ అయిపోతారు. అందరూ క్లాప్స్ కొట్టి ఆనందిని అప్రిషియేట్ చేస్తారు. ఇక బోర్డ్ మెంబర్స్ కూడా ఆనందిని పొగుడుతూ, వెల్డన్ ఆనంది మేడం, వెల్డన్, నిజంగా మీ ఐడియాస్ సూపర్గా ఉన్నాయి. కేవలం మనం కస్టమర్స్ని ఎలా సంపాదించుకోవాలనే చూస్తాం, కానీ సమాజంలో ఉన్న డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఇంత బాగా ప్లాన్ని డిజైన్ చేశారు. మీ ప్లాన్ వింటూ ఉంటే కేడి గార్మెంట్స్ ఇక ఫ్యూచర్లో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదనిపిస్తుంది. చాలా బాగా ఆలోచించారు అని ఆనందిని పొగుడుతూ ఉంటే ఆనంది, శశికాంత్, చైతన్యాలు చాలా సంతోషపడుతూ ఉంటారు. చైతన్య, సునంద, జీవన, అలేఖ్యాలు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక బోర్డ్ మెంబర్స్ ఆనంది చెప్పిన ప్లాన్స్కే ఓకే చెప్పి వెళ్ళిపోతారు. ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అక్కడికి వచ్చి, ఏంటి బోర్డు మీటింగ్లో అందరూ నీకే సపోర్ట్ చేశారని తెగ గర్వంగా ఫీల్ అయిపోతున్నట్టున్నావు అని అంటూ ఉంటే, చూడండి మేడం, నేను ఫీల్ అయిపోయేది మన కంపెనీ డెవలప్ అవుతుందని సంతోషంగా ఉన్నాను, అంతేకాని నేను చెప్పిన ప్లాన్తోనే ఇదంతా జరుగుతుందని నాకు అలా ఏమీ లేదు. జీవన చెప్పిన ప్లాన్తో కంపెనీ డెవలప్ అయినా నేను సంతోషపడేదాన్ని, నాకు అలా ఏమీ ఉండదు అని ఆనంది అంటూ ఉంటే, ఎవరేంటో నాకు బాగా తెలుస్తుంది. నువ్వు బిజినెస్లో అందరి మనసులు గెలుచుకోగలవేమో, కానీ లైఫ్లో నువ్వు అనుకున్నది ఎప్పుడూ సాధించలేవు అని సునంద కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఆనంది బాధపడుతూ, అత్తయ్య గారు, నేనేంటో తొందరలోనే మీరు తెలుసుకుంటారు, పొమ్మన నోటితోనే మళ్ళీ నన్ను రమ్మంటారు.
పురుషోత్తం గారి రిప్రజెంటేటివ్గా నన్ను అందరికీ పరిచయం చేశారు. ఏదో ఒకరోజు ఈ ఆఫీస్లో అందరి ముందు నేనే మీ పెద్ద కోడలని పరిచయం చేసే రోజు తప్పకుండా వస్తుంది అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. మరోపక్క జీవన తన ప్లాన్స్ని రిజెక్ట్ చేయడంతో చాలా చిరాకు పడుతూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య అక్కడికి వచ్చి, ఏంటి జీవన ఇలా జరిగింది? ఆ ఆనందిని బోల్తా కొట్టించేవాం అనుకున్నాం, కానీ ఆ ఆనంది ఎంత బాగా ప్రజెంట్ చేసింది. అక్కడ బోర్డు మెంబర్స్ కూడా అందరూ ఆనందికే సపోర్ట్ చేశారు. నిజంగా ఆనంది చాలా గ్రేట్ కదా అని ఆనందిని పొగుడుతూ ఉంటే జీవనకి చాలా కోపం వస్తుంది. ఏయ్, నీదేంటే గోల? ఇప్పటికే నాకు కోపంతో రగిలిపోతూ ఉంటే మళ్ళీ నువ్వొచ్చి ఆ ఆనందిని నా ముందే పొగుడుతావా? ఇంకోసారి ఆ ఆనందిని నా ముందు ఇలా పొగిడితే నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అని అనగానే అలేఖ్య షాక్ అయిపోతుంది. అదేంటి జీవన, ఉన్న మాటే అన్నాను కదా అని అంటూ ఉంటే, ఉన్న మాటైనా లేని మాటైనా నా ముందు ఆ ఆనందిని పొగిడితే నేను తట్టుకోలేను అని జీవన అంటుంది. ఈ అలేఖ్య ఏం చేద్దాం జీవన, ఆనందిని చూస్తుంటే రోజు రోజుకి స్ట్రాంగ్ అయిపోతుంది. అది ఆఫీస్లో పాతుకుపోయి మనల్ని బయటికి గెంటేసేదాకా వస్తుందేమోనని భయంగా ఉంది జీవన అని అంటూ ఉంటే, అలా ఎప్పటికీ జరగనివ్వను. ఛాన్స్ దొరకాలే కానీ ఆ ఆనందిని ఆఫీస్ నుండి మెడ పట్టుకొని గెంటేసేలా చేస్తాను. ఈరోజు బోర్డు మీటింగ్లో దాన్ని పొగిడిన వాళ్ళే దాన్ని చీకొట్టి అసహించుకునేలా చేస్తాను అని అంటూ ఉంటే, ఎలా జీవన అని అంటుంది. చూడు, దేనికైనా టైం రావాలి కదా. ఆనందిని ఇంట్లో నుండి బయటికి గెంటేయడానికి, ఆదిత్యకి దూరం చేయడానికి 100 ప్లాన్లు వేసాం. అందులో ఒక్క ప్లాన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా 1000 ప్లాన్లు వేస్తే ఒక్క ప్లాన్ అయినా వర్కౌట్ అవుతుంది. టైం కోసం ఎదురు చూడాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆదిత్య వెళ్తూ ఉంటే ఒక్కసారిగా కార్ ట్రబుల్ ఇస్తుంది. డ్రైవర్, సార్ కార్ ఇప్పుడు రిపేర్ అయ్యేలా లేదు అని అనగానే ఆదిత్య అక్కడే నిల్చొని మెకానిక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంది తన కారులో వస్తూ ఉంటే ఆదిత్యని చూసి, ఇదేంది ఆదిత్య గారు గీడ ఉండ్రు, కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా అని డ్రైవర్ కార్ ఆపండి అని అంటుంది. ఇక కార్ ఆపగానే ఆనంది కార్ దిగి ఆదిత్య దగ్గరికి వచ్చి, ఆదిత్య గారు ఏంటి గిలా రోడ్డు మీద నిలబడ్డారు అని కారు వైపు చూస్తుంది. కార్ రిపేర్ అవ్వడం చూస్తుంటే కార్ రిపేర్కి వచ్చినట్టుంది, ఇప్పట్లో బాగయ్యేలా కూడా లేదు కదా అని అంటూ ఉంటే, అలా అని నేనేం చెప్పలేదు కదా అని ఆదిత్య అంటాడు. చూస్తుంటేనే అర్థమవుతుంది ఆదిత్య గారు, కార్ రిపేర్ అయ్యేదే అయితే మీరు అదే పనిలో ఉండేవారు కదా. ఈ కార్ రిపేర్ కాదని అర్థమైంది అని అంటూ ఉంటే, మెకానిక్కి కాల్ చేశాను, వస్తా అని చెప్పాడు అని అంటూ ఉంటే, అప్పటి వరకు ఒక్కరే ఎలా నిలబడతారు? మీకు తోడుగా నన్ను ఉండమంటారా అని అంటుంది. అక్కర్లేదు, నేను ఇంటికి వెళ్తాను అని అంటాడు. అయితే రండి, నేను డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటే, ఈ ఆదిత్య మన గమ్యాలు వేరైనప్పుడు మనం కలిసి ప్రయాణం చేయలేము అని అనగానే ఆనంది బాధపడుతుంది. చూడండి, మన జీవితంలో ఇప్పుడు కలిసి ప్రయాణం చేయకపోవచ్చు, కానీ బిజినెస్ పార్ట్నర్స్గా కలిసి ట్రావెల్ చేస్తున్నాం కదా, అలాంటప్పుడు కార్లో ప్రయాణం చేయడం తప్పేం కాదనిపిస్తుంది అని అనగానే ఈ ఆదిత్య ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఏంటి ఆదిత్య గారు, మీరు నాతో కారులో వచ్చినంత మాత్రాన మీరు మళ్ళీ నన్ను క్షమించి నన్ను ఇంటికి తీసుకుపోతారనిపిస్తుందా అని అనగానే ఈ ఆదిత్య, అది ఎప్పటికీ జరగదు, నువ్వు చేసిన ద్రోహానికి అది ఎప్పటికీ జరగదు అని అనగానే, అయితే ఇంకా భయం ఎందుకండి, రండి మనం కో పార్ట్నర్స్గానే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటున్నాను, పదండి అని అనగానే ఈ ఆదిత్య ఆనందితో పాటే కారులో వెళ్తూ ఉంటాడు. ఇక ఆదిత్య సునంద ఇంటికి వెళ్ళగానే ఆనంది ఆ ఇంటిని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఆదిత్య కార్ దిగి, థ్యాంక్ యూ,
నన్ను ఇక్కడి వరకు డ్రాప్ చేసినందుకు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆనంది కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంది ఆదిత్యాన్ని డ్రాప్ చేయడం మేడ మీద నుండి సునంద చూస్తుంది. ఇదేంటి, ఆదిత్య ఆ ఆనంది కారులో ఇంటికొచ్చాడు, మళ్ళీ ఆదిత్య ఆనందికి దగ్గరవుతున్నాడా? చచా, నా కొడుకు అలా ఎప్పటికీ చేయడు, ఈ అమ్మ మాట ఎప్పటికీ కాదనడు, నాకు ఆ నమ్మకం ఉంది అని సునంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అందరూ ఎప్పట్లాగానే ఆఫీస్కి వచ్చి ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంతలోనే శశికాంత్ చాలా హడావిడిగా అమ్మ ఆనంది అని పిలవగానే ఈ ఆనంది చెప్పండి సార్ అని అంటుంది. ఏంటమ్మా, మన ఇద్దరం ఉన్నప్పుడు కూడా నన్ను మామయ్య అని పిలవచ్చు కదా అని అంటూ ఉంటే అలాగే మామయ్య అని అంటుంది. ఈ పిలుపు నీ నోటి నుండి విని ఎన్ని రోజులవుతుందమ్మా అని శశికాంత్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇదంతా కూడా జీవన అలేఖ్య చూస్తూ ఉంటాడు. చూస్తుంటే మా మామయ్య ఆ ఆనందితో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నట్టున్నాడు, మనకేదైనా యూజ్ అవుతుందేమో, పద వెళ్ళి చూద్దాం అని జీవన అలేఖ్య శశికాంత్ ఆనందిల మాటలు వింటూ ఉంటారు. అప్పుడే శశికాంత్ ఆనందికి ఒక ఫైల్ ఇస్తూ, అమ్మ ఆనంది, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అమ్మా, దీన్ని నీ దగ్గరే భద్రంగా దాచు. రేపు ఫారెన్ కంట్రీస్ నుండి మన కాస్ట్యూమ్స్, మన డిజైన్స్ వాళ్ళు చెక్ చేయడానికి వస్తున్నారు. ఈ ఫైల్ వాళ్ళకి సబ్మిట్ చేసి మన ప్లాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళని సాటిస్ఫై చేస్తే ఇక మనకి తిరగలేదమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్ కాబట్టే నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరిని నమ్మడానికి లేదమ్మా, భద్రంగా దాచమ్మా అని శశికాంత్ అనగానే అలాగే మామయ్య గారు అని ఇక ఆనంది ఆ ఫైల్ తీసుకొని పక్కనే కబోర్డ్లో పెట్టేస్తుంది. ఇక జీవన చాలా సంతోషపడుతూ ఇప్పుడు ఆ ఆనంది కరెక్ట్గా దొరికింది మనకి అని అంటూ ఉంటే ఈ అలేఖ్య ఏంటి జీవన, ఆనంది మనకెలా దొరికింది అని అనగానే పిచ్చి మొహమా, ఇంతసేపు మా మామయ్య ఆ ఆనందితో మాట్లాడిన మాటలు విన్నావు కదా, మళ్ళీ ఏమైంది అని అడుగుతావేంటి అని అంటూ ఉంటే అలేఖ్యకి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటుంది. నాకు అర్థమైంది, ఈ మట్టి బుర్రతో నువ్వు ఆదిత్యాన్ని ఎలా పడగొడతావో ఏంటో అని అంటూ ఉంటే అదంతా తర్వాత జీవన, ముందు ఆనందిని ఎలా దెబ్బ కొట్టాలి అని అడుగుతూ ఉంటే మా మామయ్య గారు ఫైల్ తీసుకొచ్చి చాలా ఇంపార్టెంట్ అని ఆనందికి ఇచ్చారు కదా, ఇప్పుడు మనం ఆ ఫైల్ని ఆనంది దగ్గర నుండి దొంగతనం చేస్తే అప్పుడు ఆనందిని ఆఫీస్లో అందరూ బ్లేమ్ చేస్తారు. ఈ ఆఫీస్లోనే కాదు, అంత ఇంపార్టెంట్ ఫైల్ని పోగొట్టినందుకు వాళ్ళ బాస్ పురుషోత్తం గారు కూడా ఆనందిని చీకొట్టి వర్క్ పట్ల ఇంట్రెస్ట్ లేనప్పుడు వెళ్ళిపోవాలి అని ఉద్యోగంలో నుండి తీసేస్తారు. అప్పుడు నీకు లైన్ క్లియర్ అవుతుంది, నాకు లైన్ క్లియర్ అవుతుంది అని జీవన చెప్పగానే ఈ అలేఖ్య చాలా సంతోషపడుతుంది. అవును జీవన, చాలా మంచి ప్లాన్, ఎలాగైనా మనం ఆనంది దగ్గర ఉన్న ఆ ఫైల్ని కొట్టేయాలి, కానీ ఎలా అని అనగానే ఎలాగైనా ఆదిత్యని చూడ్డానికి ఎప్పుడో ఒక్కసారైనా ఆదిత్య క్యాబిన్లోకి ఏదో ఒక వంక పెట్టుకొని ఆనంది వెళ్తుంది కదా, అప్పుడే మనం ఆ ఫైల్ని దొంగతనం చేయాలి అని అనగానే ఈ అలేఖ్య సరే అని అంటుంది. ఆనందినే కనిపెట్టుకొని ఉంటూ ఉంటారు. కాసేపటి తర్వాత ఆనంది ఆదిత్యాన్ని చూడ్డానికి కావాలనే ఆదిత్య క్యాబిన్లోకి వెళ్తుంది. అది గమనించిన జీవన అలేఖ్య, పద ఇదే సరైన సమయం, మనం ఆ ఫైల్ని దొంగతనం చేయాలి అని ఆనంది క్యాబిన్లోకి దొంగతనంగా వెళ్తారు. ఇక ఆనంది ఆ ఫైల్ని ఎక్కడ పెట్టిందా అని కబోర్డ్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉంటారు. ఇంతలోనే జీవనకి ఆ ఫైల్ కనిపిస్తుంది. అలేఖ్య, ఫైల్ దొరికింది, పద వెళ్దాం అని ఏమీ తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆనందికి ఇవేవీ తెలియక తను నార్మల్గానే ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఫారెన్ నుండి బిజినెస్ మ్యాన్స్ ఆఫీస్కి వస్తున్నారని శశికాంత్కి ఇన్ఫామ్ వస్తుంది. ఇక శశికాంత్ ఆనంది దగ్గరికి వచ్చి, అమ్మ ఆనంది, నిన్న నీకు ఇంపార్టెంట్ ఫైల్ అని ఇచ్చాను కదా, ఒకసారి ఆ ఫైల్ తీసుకురమ్మా అని అనగానే ఈ ఆనంది అలాగే మామయ్య గారు
అని తన క్యాబిన్లోకి వెళ్ళి కబోర్డ్లో ఫైల్ చూస్తుంది. కబోర్డ్లో తను పెట్టిన చోట ఫైల్ లేకపోవడంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదంతా కూడా జీవన అలెక్యాలు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఆనంది చాలా టెన్షన్ పడుతూ, ఇదేంటి ఫైల్ ఇక్కడే పెట్టాను కదా, ఇంతలోనే ఏమైపోయింది అని తన క్యాబిన్ మొత్తం జల్లెడ పట్టి వెతుకుతూ ఉంటుంది. కానీ ఫైల్ ఎక్కడ దొరక్కపోవడంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శశికాంత్ కూడా, అమ్మ ఆనంది, ఎంతసేపు అమ్మా, వాళ్ళు వచ్చే టైం అవుతుంది, మనం ఫైల్ తీసుకెళ్ళాలి, త్వరగా చూడమ్మా అని అనగానే, మామయ్య గారు ఆ ఫైల్ ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు అని అంటుంది. అది విని శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పక్కనే ఆదిత్య సునందాలు కూడా ఆ మాట విని స్టన్ అయిపోతారు. ఏంటి, అంత ఇంపార్టెంట్ ఫైల్ కనిపించట్లేదా? ఆ ఫైల్ కనిపించకుంటే ఇప్పుడు ఫారెన్ నుండి వచ్చే మన క్లయింట్స్కి ఏమని సమాధానం చెప్పాలి? మన కంపెనీ పరువు మొత్తం పోయినట్టే. ఈ మహాతల్లి ఇంటి పరువునే కాకుండా ఇక్కడ ఆఫీస్ పరువుని కూడా గంగలో కలిపేసేలా ఉంది అని సునంద అంటూ ఉంటే ఆనంది చాలా బాధపడుతుంది. అది కాదు మేడం, నేను ఆ ఫైల్ని భద్రంగానే ఉంచాను, కానీ అది కనిపించట్లేదు అని అనగానే, ఏంటానంది, ఏం మాట్లాడుతున్నావు? ఫైల్ని నువ్వే దాచానని చెప్తున్నావు, మళ్ళీ నువ్వే కనిపించట్లేదని చెప్తున్నావు, దీన్ని ఎలా నమ్మాలి అని అనగానే ఇక ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసి జీవన అలెక్యాలు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే జీవన కావాలని అక్కడికి వెళ్ళి, ఈ ఆనంది ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తుంది, మనల్ని ఎప్పుడు సంతోషంగా ప్రశాంతంగా ఉంచదు, ఇంట్లో ఎలాగో ఇంటి పరువుని రోడ్డున పడేసి మనశ్శాంతి లేకుండా చేసింది, ఇప్పుడు ఆఫీస్ పరువుని కూడా రోడ్డున పడేసి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఫారెన్ నుండి క్లయింట్స్ వస్తున్నారంటే మన కంపెనీ ఎంత బ్యాడ్ అని అన్ని దేశాలకు వ్యాపిస్తుంది అని జీవన అంటూ ఉంటే ఇక అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలోనే చైతన్య అక్కడికి వస్తారు. ఏంటి, ఏం జరిగింది, అందరూ అంత కోపంగా ఉన్నారేంటి? వదినా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చైతన్య అంటాడు. ఇక ఆనంది ఏమీ మాట్లాడకుండా మౌనంగా బాధపడుతూ ఉంటుంది. చెప్పండి, ఏం జరిగిందో అని అనగానే శశికాంత్ మొత్తం విషయం చైతన్యకి చెప్తాడు. నిన్న ఆనంది ఇంపార్టెంట్ ఫైల్ అని చెప్పి ఇచ్చాన్రా, తను భద్రంగానే దాచిందని చెప్పింది, కానీ ఇప్పుడు చూస్తే ఆ ఫైల్ కనిపించట్లేదు. ఫారెన్ నుండి మనకి బిజినెస్ మ్యాన్స్ వస్తున్నారు, వాళ్ళకి ఆ ఫైల్ని సబ్మిట్ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉంటే ఇక చైతన్య షాక్ అయిపోతాడు. ఇక జీవన అలేఖ్య వైపు చూడగానే ఇద్దరు చాలా నవ్వుకుంటున్నట్టు కనిపిస్తారు. అది చూసి చైతన్యకి జీవన అలేఖ్య మీద అనుమానం వస్తుంది. ఖచ్చితంగా వదిన్ని బాధ పెట్టడం కోసం జీవనే ఇలా చేసి ఉంటుంది, కానీ ఎలా బయట పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ఆనంది క్యాబిన్లో ఉన్న సీసీ ఫుటేజ్ కనిపిస్తుంది. ఇక అది చూసి, దీనికెందుకు మీరు ఇంతలా బాధపడుతున్నారు, అసలు ఆ ఫైల్ ఎక్కడుందో చూడాలి అంటే వదిన క్యాబిన్లో సీసీ కెమెరా ఉంది కదా, ఒక్కసారి ఆ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తే అసలు వదిన ఆ ఫైల్ ఎక్కడ పెట్టిందో తెలుస్తుంది, ఎవరైనా తీసున్నా కూడా కనిపిస్తుంది కదా అని అనగానే ఇక జీవన అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ అలేఖ్య టెన్షన్ పడుతూ, ఇదేంటి జీవన, ఇలా బుక్ అయిపోయాము, ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే ఆ ఫైల్ని దొంగతనంగా మనమే తీసామని అందరికీ తెలిసిపోతుంది, ఇప్పుడేం చేద్దాం అని అంటూ ఉంటే అది నాకు అర్థం కావట్లేదు, ఈ చైతుగాడు టైంకొచ్చి ఇంత పెద్ద షాక్ ఇస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక చైతన్య వాచ్మెన్ అని పిలవగానే ఇక జీవన, అదేంటి చైతు, గీ మాత్రం దానికి సీసీ ఫుటేజ్ ఎందుకు చెక్ చేయాలి, ఆనందే ఎక్కడో పెట్టేసి ఉంటుంది కదా అని అనగానే, నువ్వెందుకు జీవన అంత టెన్షన్ పడుతున్నావు, ఆ ఫైల్ నువ్వేం తీయలేదు కదా, వదిన ఆ ఫైల్ని ఎక్కడైనా పెడితే అది కనిపిస్తుందనే రమ్మని చెప్పాను, నువ్వు ఓపెన్ చేసి సీసీ కెమెరా చూడు బాబు అని అనగానే ఇక ఆ వాచ్మెన్ సీసీ కెమెరాని ఓపెన్ చేసి ఫుటేజ్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక జీవన ఆలేఖ్యాలు షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ సీసీ ఫుటేజ్లో ఆనంది క్యాబిన్లో లేని టైంలో జీవన ఆలేఖ్య దొంగతనంగా క్యాబిన్లోకి రావడం,
ఫైల్ని తీసుకొని దొంగల్లాగా బయటికి వెళ్ళడం అంతా రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జీవన అలేఖ్య ఆనందిని బ్లేమ్ చేయడం కోసమే ఇలా చేశారని సునంద, ఆదిత్య, శశికాంత్, చైతన్య, ఆనంది అందరికీ అర్థమైపోతుంది. ఇక ఆ ఫుటేజ్ చూసి సునంద, ఆదిత్య, చైతన్య జీవన పైన, ఆలేఖ్య పైన కోపంతో రగిలిపోతారు. ఇక సునంద జీవన అని కోపంగా అరవగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు అది అని అంటూ ఉంటే ఇక సునంద కోపంతో జీవన చెంప పగలగొడుతుంది. ఈ విధంగా ఆనందిని ఆఫీస్ నుండి బయటికి గెంటేయాలని చూసిన జీవన, అలేఖ్యలకి చైతన్య షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.